B. Maheshwari. I am studying in BJC second year, Government Degree College, Atlapur in Manaparthi district. అయితే ఇప్పుడు మనం తీసుకున్నటువంటి దేశ పరివర్తన సాధించడంలో స్వర పాత్ర అలాగే యువత పాత్ర గురించి మాట్లాడుకుంటున్నాం. అయితే మన దేశాన్ని అభివృద్ధి చెందడంలోనే ఇంకా ఉన్నాము, కానీ అభివృద్ధి చెందాలి ఇది వరకు. ఎందుకంటే ప్రతి 5 years తర్వాత ఒక రాజకీయాన్ని మనము ఎన్నుకుంటున్నాము. కాబట్టి ప్రతి ఒక్కరూ వచ్చే 5 సంవత్సరాలు ఒక రాజకీయవేత్తలు ప్రతి ఒక్కరూ తన యొక్క పనిని నిర్ణయించుకోవడం లేదు. కేవలం వాటి నుంచి వచ్చే మనీని మాత్రమే తను వినియోగించుకుంటున్నారు. కానీ ఆ మనీని మనము యువతలకు ఎలా ప్రజెంట్ చేయాలి? కార్మికులు ఉన్నారు, వ్యవసాయవేత్తలు ఉన్నారు, చదువుకుంటున్నటువంటి వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళకి ఎలాంటి మనీని మనము వాళ్ళకి హెల్ప్ చేయాలి? ప్రతి ఒక్కరు మనకు కావాల్సింది కేవలం ఓన్లీ విద్య ఒకటే కాదు, మనకు 3 పూటల అన్నం కూడా కావాలి. కాబట్టి వ్యవసాయవేత్తలకు కూడా మనము వాళ్ళకి చిన్న అవసరాలు అనేటువంటివి తీర్చాలి. పంటలు నష్టపోయినా వాళ్ళకు కావలసినటువంటి కొంత సహాయం అనేది ప్రభుత్వం అనేది ఇవ్వాలి. అయితే నేను యువతగా చెప్పాల్సింది ఏంటిదంటే, చైనా అనేది ఆల్రెడీ ఎప్పుడో ఇంకా డెవలప్ అయ్యింది. ఆల్రెడీ మనం వాళ్ళ వెనక పడ్డాము అని మన దేశాన్ని మనం చిన్నంచనే వేస్తలేము. కానీ మెయిన్ ఏంటిదంటే, మన దేశాన్ని మనం ఎలా చేసుకోవాలి అంటే, కార్మికుల వాళ్ళకు, రైతులకు, విద్యాల వాళ్ళకు, ప్రతి ఒక్కరికి నేటి బాలలే రేపటి పౌరులని అంటారు కదా. కానీ నేటి బాలలే రేపటి పౌరులని అంటారు, కానీ బాలను విద్య చదివిన వాళ్ళను చదివించడం కానీ, పేద కుటుంబం వాళ్ళని ఇంటింటికి వెళ్ళి మరి విద్యలు నేర్పాలి పిల్లలకు అని చెప్పడము, చిన్న వయసులోని బాల్య అటువంటి చేయకుండా వాళ్ళని చదువు అనేది నేర్పించాలనేది చెప్పాలి. ఎంతో మన స్వాతంత్రం రావడానికి ఎంతోమంది వీర పౌరులు వాళ్ళు పోరాడి చనిపోయారు. వాళ్ళ గురించి వాళ్ళకి ఇన్స్పిరేషన్గా ఇంకా ఎక్కువ చెప్పి మన దేశాన్ని ఎలా అభివృద్ధి చేయాలో తెలియపరచాలి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు తన రాజ్యాంగంలో రాసినటువంటి యువతలే నేటి రాజకీయానికి ఏమంటారు హక్కులను గురించి తెలియజేశారు. అయితే పౌరులు నేటి బాలలే రేపటి పౌరులను ఏ విధంగా అయితే అంటున్నారో, రాజకీయాలలోకి కూడా యువత వాళ్ళను తీసుకోవాలి. ఎందుకంటే ఒక యువతకు మాత్రమే ప్రజలకు ఎటువంటి హెల్ప్ చేస్తారు, అదేవిధంగా భారతదేశాన్ని కూడా ఎలా డెవలప్మెంట్ చేస్తారు అనేది వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది. ఇప్పటి వరకు 5 years తర్వాత మనకు ఒకరి తర్వాత ఒకరు రాజకీయాలకు వస్తూనే ఉన్నారు. అలాంటి కాకుండా మనం వాళ్ళకి వచ్చిన వాళ్ళని ఎలా అభివృద్ధి చేయాలి, వాళ్ళకి ఏ హెల్ప్ కావాలి అనేది మాత్రమే వాళ్ళు తెలుసుకోవాలి. కాబట్టి మనము చేయవలసిన పనిని మాత్రమే ఖచ్చితంగా చేసి తీరాలి. ఇంతటితో నా చిన్న ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను.